సరే ఒక మాట చెప్తున్నా, అంతకుముందు మళ్ళీ అందరూ నెగిటివ్ గా పెట్టిరు, ఇప్పుడు పాజిటివ్ పెడతారు. లేదని చెప్తలేదు, మాట అయినా నువ్వు చెప్పింది అందరికి ఇవ్వాలి. అందరితో అక్కడ మాట్లాడినప్పుడు ఇంకా ఒక్కొక్కరితో ప్రెజర్ గురించి నేను చెప్తున్నా మీకు మేము మాట్లాడతాం కదా, మేము ఉన్నాం కదా, పిటిషన్ వేసి మావలే కదా. భయం అవుతుందన్నా, ఎవరేం చేస్తారని ఇంత నెగిటివ్ వేసిరు, ఎవరేం చేస్తారు భయం ఉండదు అన్న. తప్పుగా అనిపించండి అన్న, మీకు సపోర్ట్ నేను తెస్తా, నేను స్టూడియోకి తీసుకొని వస్తా, కావాల్సింది అనుకోకండి. అట్లా అనుకోకండి అక్క, మళ్ళీ నెగిటివ్ అయిపోతుంది. మీరు దుబాయ్ వెళ్ళిపోతున్నా అంటే మన బిజినెస్ దుబాయ్ లో బిజినెస్ పెడదాం అనుకుంటున్నా. అది అవుతుంది ప్రాసెస్. ఏం బిజినెస్? ఏమైతుంది, హోటల్ ఉంటది, హోటల్ పెడదాం అనుకుంటున్నా. ఇప్పుడు పక్కన ఇంట్లో ఏమైతుంది, రిసార్ట్ కాదు, రిసార్ట్ శ్రీశైలంలో అయితే, శ్రీశైలంలో రిసార్ట్ పెడుతున్నారు, దుబాయ్ లో హోటల్ కన్ఫర్మ్ కాలే. పైసలు కావాలా, పెట్టేస్తున్నా అంటే నమ్మేస్తారా మీరు? మొన్న కార్ తీసుకొచ్చారు, తీసుకొని వచ్చి ఖరాబ్ అయింది అంటే ఫుల్ స్పీడ్ పోయారు మా ఫ్రెండ్స్. తీసుకొచ్చి అప్పుడే ఫ్రెండ్స్ కి ఎందుకు ఇచ్చారు? కొత్తవి కాదు, సెకండ్ హ్యాండ్, అది అదే పెద్ద కార్, అది తీసుకొచ్చి ఎందుకు ఇచ్చారు అంటున్నా వాళ్ళకి. వెంటనే ఇప్పుడు నువ్వు అడిగినావు ఇంటర్వ్యూ ఇయ్యాలే, ఎందుకు ఇచ్చినా నేను కూడా చెప్తే ఎట్లు ఎందుకు ఇమ్రాన్ గారు లేదు చెప్తున్నా. సోషల్ మీడియాలో ఎక్కువ ఫేమ్ ఉండడం కూడా కొన్నిసార్లు ప్రాబ్లం అవుతుంది, చాలా ప్రాబ్లం అవుతుంది. ఇక దానికి అర్థం చేసుకొని నడవడం ఇంపార్టెంట్. కనిపించకుండా తిరగడం, నేను ఏడవను, నేను ఏడ తిరగను ఎక్కువ. వాటికి ఏంటంటే తిరుగుతా, నేను ఒక్కడనే తిరుగుతా, ఓన్ తీసుకొని ఉంటే మా అంటే ఇద్దరు ముగ్గురు, నేను ఒక 10, 20, 30 మందికి తీసుకొని తిరగాలి, ఒక ఇద్దరు అట్లా ఉంటాయి. ఎందుకంటే మనం నేను కనిపించిన నేను ఎక్కువ అయితే దాచుకొనే తిరుగుతా. ఎందుకు కనిపించి ఇప్పుడు ఎక్కువ కలిసినా గానీ ప్రేమ తగ్గుతుంది అంట, అర్థమైందా? ఆ ప్రేమ అట్లనే ఉండాలంటే కనిపించకుండా ఉండడమే మంచిది, అంటే ప్రేమ ఎక్కువ ఉంటది. ఒకసారి కలిసేసినాం అంటే ఏమన్నా కలిసినా నేను అట్లా కలిసేసి అయిపోయింది అనుకుంటారు, అంతేనా? ఏమన్నా తెలుసు నాకు అంట. మరి మీరు దుబాయ్ వెళ్ళిపోతే ఇవన్నీ ఎవరు చేస్తారు? దుబాయ్ పోతే ఇప్పుడు నేను ఒక రిటైర్మెంట్ అనేది ఉంటది, అది చేసి వాళ్ళ చేయికి అప్పగిచ్చి పోతా నేను. వాళ్ళు ఇంకా ఎలిజిబిలిటీ కాలేదు దీనికి. మీరు ఆపేద్దాం అనుకుంటున్నారు అంటే? ఆపేద్దాం. గైస్ మీరు వింటున్నారా, ఇమ్రాన్ ఖాన్ గారు పూర్తిగా వీడియోస్ ఆపేసి దుబాయ్ వెళ్ళిపోతున్నారంట. నేను ఆపేస్తా, వాళ్ళు చేస్తారు. అదే ఆయన ఆపేస్తారు, ఆయన గంగు బబ్బు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని చేస్తారంట.